హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని, మరి జాబ్ క్యాలెండర్ బేస్ చేసుకొని, మరి సోషల్ నెట్వర్క్స్లో ఒక పీడిఎఫ్ హైలైట్ అవుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మరి ఆ పీడిఎఫ్లో ఎస్జిటి పోస్టులు ఎన్ని ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అసలు మేబీ ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు ఉండొచ్చు ఒక అంచనా ప్రకారము, ఓవరాల్గా అయితే ఎస్జిటి పోస్టులు ఎన్ని, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని అనేది దాని గురించి మొత్తం జాబ్ క్యాలెండర్ పరంగా ఒక పీడిఎఫ్ అయితే హైలైట్ అవుతుంది. మరి ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు ఉండొచ్చు అనేది ఒక చిన్న అంచనా ప్రకారం క్లియర్గా చూద్దాము. మరి మన ఛానలే టెట్ మరియు డిఎస్సి బేస్ చేసుకొని కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి వచ్చిన లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మనకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్, మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ప్రజెంట్ 1200 రూపీస్ అమౌంట్ కేవలము 600 రూపీస్కే ఇస్తున్నాము. 50% డిస్కౌంట్తో కంప్లీట్గా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి. అదేవిధంగా ఎగ్జామ్స్ ఉంటాయి. ఒక షెడ్యూల్ వైజ్గా డైలీ 5 సబ్జెక్ట్స్తో మీకు ఒకరోజు క్లాసెస్, ఒకరోజు ఎగ్జామ్స్, ఇలా ఒక షెడ్యూల్ వైజ్గా 60 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. బట్ అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు అయితే వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. ఇంకా ఆలస్యం చేయవద్దు. నిన్ననే బ్యాచ్ స్టార్ట్ చేశాము. ఈ రోజు వరకు ఆఫర్ అయితే కొనసాగుతుంది. ఎవరైనా విల్లింగ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. ఇంకా సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. ఎస్జిటి వాళ్ళకి ఇది ఒక మంచి ఆఫర్. కేవలం 600 రూపీస్ మాత్రమే. కంప్లీట్గా క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మరి ఒక్కసారి పీడిఎఫ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అదేవిధంగా షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందో కూడా ఒక రఫ్గా చెప్పాను. డైలీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 5 సబ్జెక్ట్స్ ఏంటి, మిగతా సబ్జెక్ట్స్ ఉంటావా అంటే అన్నీ ఉంటాయి. బట్ మనం 60 డేస్ కల్లా మొత్తం ప్లానింగ్. బట్ వ్యాలిడిటీ మాత్రం అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ. ఇలా ఒక షెడ్యూల్ వైజ్గా మీకు ఒకరోజు క్లాసెస్, ఒకరోజు ఎగ్జామ్స్. బట్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. మొత్తం మీద జాబ్ క్యాలెండర్ 2026లో రిలీజ్ అయ్యేటువంటి పోస్టులు ఏంటి, వాటి యొక్క వేకెన్సీస్ ఏంటి, క్లియర్ లిస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాము. దీంట్లో పాటు డిఎస్సి కూడా ఉంది. డిఎస్సిలో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్జిటి ఎన్ని పోస్టులు ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, మొత్తం క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. మరి ఒక్కసారి ఆ డిపార్ట్మెంట్ చూద్దాము. ఇది అగ్రికల్చర్ అండ్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్. 1 by 1 డిపార్ట్మెంట్స్ కూడా అబ్జర్వ్ చేస్తే మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఏమేం పోస్టులు, ఎన్ని వేకెన్సీలు ఉన్నాయనేది ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కసారి ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ఒక్కసారి చూద్దాం. స్కూల్ ఎడ్యుకేషన్ ఒక్కసారి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. స్కూల్ ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 3004. మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 3004 వేకెన్సీస్తో రేపు రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది. సో రేపు క్లియర్గా జాబ్ క్యాలెండర్లో కూడా స్పష్టత ఏర్పడుతుంది. మరి రేపే డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందంటే రేపు డిఎస్సి నోటిఫికేషన్ కాదు, జస్ట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. మరి త్వరలో మీకు డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి కూడా ఆస్కారం అయితే ఉంది. మరి దేనికి ఎన్ని పోస్టులు ఉన్నాయని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సెకండరీ గ్రేడ్ టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని 352 పోస్టులు ఉన్నాయి. మ్యూజిక్ టీచర్స్ బేస్ చేసుకొని 9. నెక్స్ట్ క్రాఫ్ట్ టీచరు, ఆర్ట్ ఇంటో ఓకే, ఇవన్నీ ఓకే. స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ బేస్ చేసుకొని 26 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ హిందీ బేస్ చేసుకొని 72 వేకెన్సీస్ ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ బేస్ చేసుకొని 17 వేకెన్సీస్ ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ వచ్చేసరికి 18 వేకెన్సీస్. స్కూల్ అసిస్టెంట్ సాంస్క్రిట్ బేస్ చేసుకొని 4. స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని 361. స్కూల్ అసిస్టెంట్ తెలుగు బేస్ చేసుకొని 34. స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ బేస్ చేసుకొని 10. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ కన్నడ బేస్ చేసుకొని 2. ఎస్జిటి తెలుగు అంటే జనరల్గా ఎస్జిటి బేస్ చేసుకొని 1744 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక మంచి న్యూమరికల్ వాల్యూవే. సో అంటే న్యూమరికల్ వాల్యూ అంటే మనం బెటర్గా చూస్ చేసుకుంటే అనమాట. సో ఇక్కడ ఎస్జిటి వాళ్ళకు మొత్తం మీద అంటే 13 జిల్లాల పరంగా చెప్తున్నాము. అంటే ఉమ్మడి జిల్లాల పరంగా మొత్తం స్టేట్లో ఉండేటువంటి మొత్తము 13 జిల్లాల పరంగా 1744 పోస్టులతో ఎస్జిటి పోస్టులతో త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది. ఎస్జిటి ఉర్దూ పరంగా 181 పోస్టులు, ఎస్జిటి కన్నడ పరంగా 29, ఎస్జిటి ఒరియా పరంగా 12, ఎస్జిటి తమిళ్ పరంగా 4. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ సైన్స్ ఉర్దూ ఓకే, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. స్కూల్ అసిస్టెంట్ సోషల్ సైన్స్ పరంగా 16. అంటే ఓవరాల్గా మీకు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎస్జిటి పరంగా వచ్చేసరికి ఎస్జిటి తెలుగు పరంగా అంటే ఓవరాల్గా ఎస్జిటి పరంగా వచ్చేసరికి 1744 పోస్టులు అయితే ఉన్నాయి. అదే ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ పరంగా
పరంగా అయితే 352 ఉన్నాయి. మరి స్కూల్ అసిస్టెంట్ పరంగా చెప్పాను కదా, బయాలజికల్ సైన్స్ అయితే 26, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అయితే 17, ఫిజికల్ సైన్స్ అయితే 18, నెక్స్ట్ తెలుగు పరంగా అయితే 34, అదే స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పరంగా అయితే 361. ఇలా మొత్తం వేకెన్సీ లిస్ట్ వచ్చేసరికి మనం క్లియర్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 3004 వేకెన్సీస్ అయితే మనకు త్వరలో రాబోయే డిఎస్సి నోటిఫికేషన్లు అయితే చూపిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా ఆలస్యం చేయవద్దు. ఎస్జిటి వాళ్ళు ప్రిపేర్ కావాలి, జాబ్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రము ఇప్పుడు ఉండేటువంటి సమయాన్ని మాత్రం వృధా అయితే చేసుకోవద్దు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి మొత్తం పరంగా మనకు పీడిఎఫ్లో 3004 వేకెన్సీస్ ఉన్న విషయం మనందరికీ తెలిసింది. ఇక్కడ ఎస్జిటి వేకెన్సీస్ మీకు ఇప్పుడే చెప్పాను కదా, 1744. మరి ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉండొచ్చు, చాలామంది మెసేజ్ చేసేటువంటి విషయం ఇదే ఫ్రెండ్స్. నా అంచనా ప్రకారము, అంటే ఇది ఎవరికీ తెలియదు, అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు అయితే ఎవరికీ తెలియదు. నా అంచనా ప్రకారం అయితే మనకు మొత్తము 1700+ పోస్టులతో మనం 13 జిల్లాల పరంగా కాబట్టి ప్రతి జిల్లాకి మేబీ 80 నుంచి 150 వేకెన్సీస్తో ఉండొచ్చు. అంటే ఒక జిల్లాకి ఎక్కువ, ఒక జిల్లాకి తక్కువ, అలా మీరు ఒక్కసారి అప్రాక్సిమేట్గా అబ్జర్వ్ చేసుకున్నా కానివ్వండి, 80 నుంచి 150 పోస్టుల మధ్యలో ప్రతి జిల్లాకి అయితే ఉండొచ్చు. ఒక కర్నూలు జిల్లాకి మాత్రము, అంటే చెప్తున్నటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని ఒక కర్నూలు జిల్లాకి మాత్రము 250 నుంచి 350 మధ్యలో ఉండొచ్చు అనేటువంటి ఒక అంచనా అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుందన్నమాట. అంటే ఓవరాల్గా కర్నూలు జిల్లాకి మాత్రము 300 మధ్యలో ఉండొచ్చు, అంటే 250 నుంచి 350 మధ్యలో వేకెన్సీస్ ఉండొచ్చు. మరి మిగతా జిల్లాల పరంగా మాత్రం 80 నుంచి 150 ఆ రేంజ్లో ఉండొచ్చు అనేటువంటి అంచనా అయితే మనకు ఒక అంచనా ప్రకారం ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్ న్యూమరికల్ వాల్యూ ఫిగర్ అయితే కాదు. సో మనకు ఎన్ని పోస్టులు ఉండొచ్చు, ఒక జిల్లాకి ఎక్కువ ఉండొచ్చు, ఒక జిల్లాకి తక్కువ ఉండొచ్చు. అలా మొత్తం పరంగా మనం ఒక అంచనా ప్రకారం వేసుకుంటే మాత్రము కర్నూలు జిల్లాకి మాత్రము 250 నుంచి 350 ఉండొచ్చు అనుకుంటున్నాము. మిగతా జిల్లాలకు మాత్రం ఒక 80 నుంచి 150 వేకెన్సీస్ అయితే ఉండొచ్చు. బట్ నేను ఇక్కడ ఒక్కటి సలహా ఇవ్వగలను ఫ్రెండ్స్, ఏంటి అంటే, సో చాలామంది దీని పరంగా నిరుత్సాహంతో ఉంటారు. అంటే చాలా వరకు ఏం ప్రిపేర్ అవుతాంలే అనేటువంటి ఆలోచనతో, నెగిటివ్ ఆలోచనతో ఉంటారు. కాబట్టి ఇప్పుడు జాబ్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం ఫోకస్ చేయండి, తప్పులేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి న్యూమరికల్ ఫిగర్ని బేస్ చేసుకొని మీరు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. ఉంటుంది అంటే మెగా డిఎస్సితో కంపేర్ చేస్తే ఇది తక్కువ కాబట్టి ఒక ఆలోచన ఉంటుందన్నమాట. అప్పుడు మనం 500 పోస్టులకే సాధించలేదు, ఇప్పుడు 100 పోస్టులకు సాధిస్తామనేటువంటి ఆలోచనతో ఉంటారు. అందరూ ఇదే ఆలోచనలో ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నటువంటి నెగిటివ్ని నువ్వు పాజిటివ్గా క్యాచ్ చేసుకొని నువ్వు కొంచెం ప్రిపరేషన్ వైపు ఫోకస్ చేసావనుకో, సక్సెస్ ఎందుకు కాలేవు అనేది మాత్రం ఒకసారి ఆలోచించండి. అంటే నిన్ను నీవు నమ్ముకొని ఒక్కడుగు, అంటే ప్రిపరేషన్ వైపు కొంచెం ఫోకస్ చెయ్యి, సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. నెగిటివ్ ఆలోచనలు వద్దు. ఎప్పటికీ నేను ఒకటి చెప్పగలను, నెగిటివ్ ఆలోచనలు వద్దు, పాజిటివ్గా ముందుకెళ్ళండి. ప్రిపేర్ కావాలి అనుకుంటే ప్రిపేర్ అవ్వండి. జాబ్ సాధించాలనేటువంటి ఆలోచనతో ఉంటే మాత్రం సమయాన్ని వృధా చేసుకోవద్దు. అంటే మీ ఆలోచన విధానాన్ని బేస్ చేసుకొని మీరు ముందడుగు వేయండి. ఎవరు చెప్పింది వినొద్దు. జాబ్ కావాలి అంటే మాత్రము కొంచెం హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.